ఈరోజు మా ఇంట్లో అయితే తలకాయ కూర, మేక తలకాయ కూర. ఉల్లిపాయ వేస్తున్నా నూనె పోసి. చూడండి, ఇలా బాగా అల్లం వెల్లుల్లిపాయ వేసి వేయిన తర్వాత తలకాయ ముక్కలు ఇలా వేసి వేయించుకుంటాం. ఈ ముక్కలు వేసి బాగా కొద్దిసేపు ఆయిల్లో వేగిద్దాం. ఇలా బాగా వేయిన తర్వాత ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కొద్దిసేపు కలిపిన. ఈరోజు మా ఇంట్లో ఎంతో టేస్టీగా ఉండే మేక తలకాయ కూర. చూడండి ఎంత టేస్ట్ అవుతుందో ఇలా చేస్తే. మరి నా వీడియో నచ్చాక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ఉప్పు, కారము, కొత్తిమీర, పుదీనా వేసినాక బాగా వేగిన తర్వాత నీళ్ళు అయితే పోసుకోవాలి. బాగా ఇలా అయితే నీళ్ళు పోసుకోవాలి. ఇది తలకాయ కూర కదా, బాగా ఉడకాలంటే నీళ్ళు ఎక్కువ పడతాయి. ఇది అయితే బాగా ఉడికినాక మసాలాలు వేసుకుంటాం. చూడండి, ఇలా తలకాయ కూర మనం నీళ్ళు పోసిన తర్వాత బాగా తలకాయ ఉడికేంత వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత దించే ముంగల మసాలాలు వేసుకుందాం. అవేం మసాలాలు నేను చూపిస్తా ఉడికిన తర్వాత వేసుకునేటప్పుడు. చూడండి, ఇప్పుడు ఇది మేక తలకాయ ఉడికింది కదా, మిరియాల పొడి, వేసినాం కదా, కొబ్బరి పొడి, గరం మసాలా, ధనియాల పొడి. చూడండి, ఇప్పుడు ఇది వేసి కొద్దిగా సేపు అయితే ఉడికిద్దాము. మనం వేసిన మసాలాలు అయితే దీనికి బాగా పడుతాయి. తలకాయ కూర టేస్టీగా వేడనంలో రెడీ అవుతుంది. తిందాం. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత మసాలాలు వేస్తే ముక్కలకు బాగా పడుతుంది. టేస్ట్ బాగుంటుంది తలకాయ కూర. ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసి అయితే తలకాయ కూర అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, షోర్వ తాగే వాళ్ళకు ఇలా తాగనికి వస్తుంది. అలాగే వైట్ అన్నంలో ఇది వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మేక తలకాయ కూర మీకంటే చాలా నచ్చుతుంది. ఇలా తినే వాళ్ళకైతే, తలకాయ కూర తినే వాళ్ళకైతే ఈ టేస్ట్ అయితే చాలా నచ్చుతుంది. మరి నేనైతే ఈ విధంగా చేసినాను. టేస్టీగా అయితే మా వాళ్ళు అయితే తింటారు. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మరొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.